శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు కావస్తా ఉన్నది. మరి 30 నెలల కాలంలో బంగారు తెలంగాణగా ఉన్నటువంటి మరి ఈ తెలంగాణ ఈరోజు తిరోగమనంలో పయనిస్తా ఉన్నది. ఒకవైపు 4 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసిన ప్రభుత్వం మరి ఇక్కడ ఐటీ రంగంలో విఫలమైంది, ఉద్యోగ కల్పనలో విఫలమైంది, విద్యార్థులకు భరోసా కల్పించడంలో విఫలమైంది. అదే విధంగా చూసుకున్నట్టయితే తలసరి ఆదాయం పూర్తిగా దిగజారిపోతా ఉన్న పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు 6 గ్యారంటీల అమలు లేదు, 420 హామీలకు దిక్కు లేదు. మరోవైపు ఇక్కడ ఏదైతే కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు ఇవాళ తెలంగాణకు వరప్రదాయని గోదావరి మరి ఇక్కడ జల భాండాగారంగా ఉన్నటువంటి గోదావరిని ఎడారిగా మార్చి ఇవాళ ఆ ఒక పిల్లర్ ఏదైతే గుంగిందో దాన్ని మరమ్మత్తు చేయలేని ఈ దద్దమ్మ అసమర్థ మరి ప్రభుత్వం ఇవాళ తమ్మిడియేటి గట్టి తీరుతామని మరి ఇక్కడ బీరాలు వలుకుతా ఉన్నాడు. పోనీ తమ్మిడియేటికి ఒక అడుగైనా ముందుకు పడిందా అంటే ఇప్పటి వరకు మరి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తనకు అపాయింట్మెంటే ఇవ్వడం లేదని నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి అపాయింట్మెంట్ అడిగే విధానం కూడా తెలియదు. మరి ఇక్కడ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా దీనికి ఏదైతే 152 అడుగుల ఎత్తు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 152 మీటర్ల ఎత్తుకు ఎట్టి పరిస్థితుల దానికి అనుమతి లభించే అవకాశం లేదు. కాబట్టి కేవలం అపాయింట్మెంట్ లభించలేదు అని చెప్పి మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తుమ్మిడిరెడ్డి. కట్టే మరి ఇక్కడ స్తోమత గాని దిక్కు గాని లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పి తేటతెల్లం అవుతా ఉంటే, మరోవైపు జూన్ 15 లోపు కనుక మరి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే యుద్ధం ప్రకటిస్తాడట. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రమే ఎందుకు కొనాలి అని చెప్పి మరి ఇక్కడ అదే నరం లేని నాలుకతోటి నానా మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్రం మీద నెపం నెట్టి ఇవాళ కొనుగోలు కేంద్రాలలో మరి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేపట్టలేక తన వైఫల్యాన్ని అంతా కూడా పక్కపాటి మీదకి నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి. మొత్తంగా తెలంగాణ 30 నెలల్లో ఆగమైంది. 30 నెలలు 30 ఫెయిల్యూర్స్ తోటి ఇవాళ తెలంగాణను ఆగం పట్టించిండు రేవంత్ రెడ్డి. తన అసమర్థ విధానాలతోటి ఆదాయం పెంచుకునే దిక్కులేక ఇవాళ కేసీఆర్ అప్పు చేసిండు అని చెప్పి కేవలం 30 నెలల్లో 4 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చిండు తెలంగాణ అనే విషయాన్ని ఇవాళ ప్రతి మనిషి కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఈ 30 నెలలు 30 ఫెయిల్యూర్స్ కు సంబంధించి ఇక్కడ ప్రధానంగా మరి అందరికి కూడా అర్థమయ్యే రీతిలో ఇలా వార్తను ప్రచురించింది. మొదటి పేజీలోనే ఇరిగేషన్ పురోగతి ఎక్కడ, అప్పుడు సాగు పండుగ ఇప్పుడు పూటకొదండగ, నేరాలు ఘోరాలు, అప్పులే అప్పులు, జిఎస్టీ నేల చూపులు, పడిపోయిన తలసరి పాతాళానికి రాబడులు, కొనుగోలు ఎక్కడ, రుణమాఫీకి రామ్ రామ్, కళ్యాణ లక్ష్మికి గ్రహణం, అప్పుడు కొలువుల జాతర, ఇప్పుడు మరి ఇక్కడ ఏవి కొలువులు, ఉద్యోగికి జీతం తిప్పలు, అప్పుడు చేప పిల్లల సందడి ఇప్పుడు ఎక్కడా కనిపించదు. అప్పుడు 1,00,000 కిలోమీటర్ల రోడ్లు ఇప్పుడు మీటర్ రోడ్డు కూడా వేయలేదు. మరి చూస్తూనే ఉన్నాం, హ్యామ్ రోడ్లని హ్యామ్ ద్వారా వేస్తామని చెప్పి అదైనా పట్టాలెక్కిందంటే అతిగతి లేదు. ఇక్కడ స్థాపిత విద్యుత్ సామర్థ్యం అంతంతే, పారిశ్రామికోత్పత్తి పతనం, అప్పుడు ఐటీ జామ్ ఇప్పుడు ఢామ్ ఢామ్, పింఛన్లలో కోత, పారిశ్రామికోత్పత్తి పతనం అని చెప్పి మరి నానా రీతికి దిగజారిపోయింది. ఇవాళ 30 నెలలు 30 ఫెయిల్యూర్లతోటి అస్తం పాలనలో మరి ఇక్కడ బంగారు తెలంగాణ ఆగమైపోతా ఉన్న పరిస్థితిని మనం కళ్ళ ముందే కుప్పకూలిపోతా ఉన్నది. ఇలా తెలంగాణ మరి ఆర్థికంగా పతనం అయిపోతున్నది. దీనికి అంతటి కూడా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిపెట్టుకోవడమే పాపమైంది. ఇవాళ గత ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం మీద మరి ఏదైతే బురద జల్లిండ్రో, ఏదైతే ఈర్షా ద్వేషాలను రెచ్చగొట్టిండ్రో ఇవాళ ఫలితం అనుభవిస్తున్నది తెలంగాణ. ఇవాళ దోపిడీదారుల చేతులలో తెలంగాణను పెట్టి ఇవాళ మాకు అభివృద్ధి ఎక్కడా అని అడిగితే మరి వాళ్ళ జేబులు నింపడానికి తప్ప ఇవాళ అభివృద్ధి శూన్యం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరమైన వైఫల్యం, అప్పులు చేయడంలో తిరుగులేని రికార్డు, ప్రజల తలసరి ఆదాయాన్ని మింగేసే అసమర్థ విధానాలు, మిగులు రాష్ట్రాన్ని లోడ్ బడ్జెట్ లోకి తీసేసిన చేతగంతనం, తరిగిపోయిన రెవెన్యూ రాబడుల్లో నేలను చూస్తున్న జిఎస్డిపి వృద్ధి రేటు, తరలిపోతున్న కంపెనీలు, పడిపోయిన భూముల విలువ, పడకేసిన పాలన, నేరాలకు అడ్డాగా రాష్ట్రం, దరిచేరని సంక్షేమం, అల్లాడిపోతున్న ప్రజానీకం అని చెప్పి ఇక్కడ తలసరి పడిపోయింది. జిఎస్టి నేల చూపులు చూస్తా ఉన్నది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బక్కజిక్కిన బడ్జెట్, ఆర్థికాభివృద్ధి బాగుంటేనే ఆమ్దాని పెరుగుతుంది, ఆమ్దాని పెరిగితేనే బడ్జెట్ పరిణామం ఎగపాకుతుంది,
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దాదాపు 3 రెట్లు పెరిగినాయి. అయితే కాంగ్రెస్ 30 నెలల పాలనలో బడ్జెట్ ప్రతిపాదనలు అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. మరి ఇక్కడ మనం ఎంత అంచనా ఇస్తానో 3,24,000 కోట్ల బడ్జెట్ అంచనా వేస్తే దానిలో రెవెన్యూ లోటు ఎంత ఉంటున్నది? 50,000 కోట్లకు పైగానే రెవెన్యూ లోటు ఉంటుంది. అదంతా కూడా మరి రెగ్యులర్ గా చేసి అప్పుతో పాటు ఆ 50,000 కోట్లు అదనంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ 4 లక్షల కోట్లకు పైగా అప్పులు పెరిగిపోయినాయి తెలంగాణలో. వీళ్ళు వచ్చిన 3 సంవత్సరాలు పూర్తి కాకముందే 4 లక్షల పైచిలకు మరి కోట్లు అప్పు చేసింది. ఉద్యోగికి జీతం తిప్పులు, అప్పుల తిప్పలు 30 నెలల పాలనలో రేవంత్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్ 4,14,000 కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. మరి అప్పులు చేసి ఏం చేసింది? 6 గ్యారెంటీలు అమలు చేసిందా? 420 హామీలను నెరవేర్చిందా? పోనీ కాళేశ్వరంలో కనీసం ఆ పిల్లలు గుంగిపోతే మరమ్మత్తు అయినా చేసిందా? ఇవాళ చూసుకున్నట్టయితే మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు 80% పనులు పూర్తయింది. ఆ పెండింగ్ ప్రాజెక్ట్ నన్నా పూర్తి చేసిందా? ఇవాళ మరి ఒక కొత్త నిర్మాణం చేపట్టిందా? కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేసిందా? పోనీ కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనైనా కొనసాగిస్తా ఉన్నదా అంటే ఏది లేదు. రైతు బంధుకు రామ్ రామ్ పలికింది, దళిత బంధుకు జైబీం అన్నది, బీసీ బంధును బొందు పెట్టింది. మరి ఇక్కడ చూసుకుంటే కేసీఆర్ కిట్టుకు ఎగనామం పెట్టింది. ఇలా మాతా శిశు మరి ఇక్కడ హాస్పిటల్లకు పోతే ప్రసవాలకు మరి అక్కడికి వచ్చే నాదుడే దిక్కులేడు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. హాస్పిటళ్లలో ఇక్కడ చూసుకుంటే డాక్టర్లు లేని పరిస్థితి నెలకొన్నది. మొన్నటికి మొన్న మాతా శిశు మంతని హాస్పిటల్ పోతే మంత్రి సొంత నియోజకవర్గం దుద్దిల శ్రీధర్ నియోజకవర్గంలో మాతా శిశు హాస్పిటల్లో పేషెంట్ల కరువు ఉన్నది. అక్కడ కనీసం గైనకాలజిస్ట్ లేకుండా మాతా శిశు ఆసుపత్రి నడుస్తా ఉన్నది అని అంటే ఈ ప్రభుత్వం మరి ఇక్కడ అసమర్థత ఏ విధంగా ఉన్నది? ఇవాళ 420 హామీలతోటి 6 గ్యారంటీల పేరుతోటి 8 డిక్లరేషన్ల పేరుతోటి ఇవాళ ప్రజలందరినీ కూడా మోసం చేసిండు దుద్దిల శ్రీధర్. ఇవాళ మీదటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ప్రజలను ఏ విధంగా బురిడి కొట్టించవచ్చు, ఏ విధంగా ఆశల పల్లకిలో ఊరేగించవచ్చు అని చెప్పి మరి అందరినీ కూడా బోల్తా కొట్టిండు. ఇలా కనీసం 2,000 పెన్షన్ 4,000 పెంచలేని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం. ఇవాళ రైతు బంధు ఏదైతే రైతుకు దేశంలో ఎక్కలేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చెప్పి ప్రతి పంటకు ప్రతి సీజన్ కు ఎకరాకు 5,000 ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు టంచనుగా మరి నాట్లప్పుడు ఏదైతే కేసీఆర్ ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఓట్లు వస్తేనే ఇస్తా ఉన్నాడు. ఆ ఓట్లు వచ్చినా కూడా ఎకరానికి వేసి ఊరిస్తూ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 2 సీజన్లు ఎగ్గొట్టిండు. 3వ సీజన్ లో కేవలం 2 ఎకరాలకు మాత్రమే ఇవాళ రైతు భరోసా వేసిండు. అది కూడా 7,500 అని చెప్పి 6,000 కుదిర్చి 2 ఎకరాలకు వేసి దానికి 2 సార్లు సభలు పెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. తరలిపోతున్న పరిశ్రమలు, అటకెక్కిన వాగుల పునర్జీవ పథకం, ఈ రకంగా చూసుకుంటే మరి ఎన్ని వైఫల్యాలు ఉన్నాయి. ఇవాళ 30 నెలలు 30 ఫెయిల్యూర్లు అని చెప్పి నేరాలు ఘోరాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. పడిపోయిన ధాన్యం ఉత్పత్తి, ఆడబిడ్డలకు రక్షణేది, కళ్యాణ లక్ష్మికి గ్రహణం, బతుకమ్మ చీర కనిపించదాయే, పింఛన్లలో కోత విధించబట్టే, కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలకు స్వర్గధామంగా ఉన్న తెలంగాణ నేడు శాంతి లేక ప్రజలకు మన ప్రాణాలకు భద్రత లేక నేరాలకు అడ్డగా కొనసాగుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. పారిశ్రామికోత్పత్తి పతనం అయిపోయింది. మరి ఇన్ని రకాలుగా కొనుగోళ్ళు ఇక్కడ చూస్తున్నాం. ఇలా ఏదైతే కొనుగోళ్లకు సంబంధించి చూసుకున్నట్టు మరి రేవంత్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎవరైతే ధాన్యం కొనుగోలు చేయాలనో ఆయననే కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తాం, 10 ఏళ్ళ లోపు కొనాలి అని చెప్పి అంటా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అనుకుంటాడో లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అనుకుంటాడో మన అర్థం కాని పరిస్థితి ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్న రోజున కేంద్రం కొంటేనే నువ్వు కొంటావా, 2.5 లక్షల కోట్ల బడ్జెట్ అన్నాడు. ఇలా 3,24,000 కోట్ల బడ్జెట్ అయింది. ఎందుకు కొనుగోలు చేయవు దద్దమ్మ అంటే మరి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమర్థత లేదు, వాళ్ళకి ఆదాయం పెంచుకునే మార్గం లేదు. అప్పులు 4,14,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన 30 నెలల్లో అంటే నెలకు ఎన్ని వేల కోట్లు ఇక్కడ జరుగుతా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయాలి. నెలకు సుమారు 15,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని వస్తా ఉన్నాడు. మరి ఇక్కడ లోటు బడ్జెట్ ఎక్కడ ఉన్నది, ఏం జరుగుతా ఉన్నది? మనం ఆదాయం ఎంత అవుతుందో వ్యయం అంతే అవుతుందని చెప్పిన నువ్వు మరి నెలకు 15,000 కోట్ల రూపాయలను తీసుకొని వచ్చి ఎక్కడ పెడతానవా పైసలు అని అంటే కమిషన్ల రూపంలో మంత్రులు ముఖ్యమంత్రి పంచుకొని తింటాను. ఎక్కడ భూమి కనబడితే అక్కడ దోసుక తింటా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే జూన్ 15 డెడ్ లైన్ అట. ఆ లోపు పంటలు కొనకపోతే కేంద్రంతో యుద్ధమే. మద్దతు ధర ప్రకటించడమే కాదు, వాటిని కొనుగోలు చేయాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించట్లేదు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం నేను ఎవరిని లెక్క చేయ. 2వ విడత 2.5 లక్షల ఇందిరా మిల్లు నిర్మిస్తాం, గుడిసెలు లేని ఆదిలాబాదం చేస్తా, ప్రాణహిత గట్టి తీర్తా.
ఆసిఫాబాద్ జిల్లా ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలట. మద్దతు ధర ప్రకటించడం కాదు, మీరు కొనుగోలు చేయాలంటాడు. మరి గతంలో ఏదైనా మద్దతు ధర ఎవరు ప్రకటిస్తారు? కేంద్రమే ప్రకటిస్తుంది. ఆ రోజున కేసీఆర్ ను ఏదైతే నాలుక మడత పెట్టి నోటికొచ్చిన మాటలు మాట్లాడిన రోజు మరి ఇవన్నీ గుర్తురా లేదా నీకు రేవంత్ రెడ్డి అంటే? మరి అక్కడ పరిపాలన అంటే ఏంటిదో తెలియదు. ఈయన ఎన్నడో ఒక రోజు మంత్రి కూడా చేసినోడు కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇస్తే ఇలా తెలంగాణను ఆగం పట్టిస్తా ఉన్నాడు. ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరింపులకు గురి చేస్తా ఉన్నాడు. ఇలా అపాయింట్మెంట్ ఇస్తలేడు, పట్నం ఇస్తానంటే అసలు నీకు అపాయింట్మెంట్ అడిగే విధానం తెలుసా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో చూసుకున్నట్టయితే 2014లో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరి ఏదైతే ఆగిపోయిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మరి దాన్ని అది పూర్తి అయితేనే ఇవాళ తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి ఆ రోజున ముందడుగేసి హరీష్ రావును ప్రత్యేకంగా అక్కడికి పంపించి ఆయనతోటి చర్చలు జరిపి ఆ తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి మరి అక్కడి నుంచి ఆయనతోటి కూర్చొని మాట్లాడి దాని మీద అనేక రకాల చర్చలు చేసి నిపుణులతోటి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఏదైతే 152 అడుగుల ఎత్తుంటేనే అక్కడి నుంచి మనకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటది. దానికి తోడు మరి ఖచ్చితంగా మనకు అవసరమైన నీళ్లు అక్కడ నిల్వ చేసే అవకాశం ఉంటది. మరోవైపు 152 మీటర్ల ఎత్తు కనుక ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏదైతే మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా గురవుతుందని చెప్పి తర్జన భర్జనల అనంతరం ఆఖరికి దాన్ని తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర దాని నిర్మాణం చేపట్టి ఇవాళ 3 సంవత్సరాల్లోనే దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే నేను ఇంకా తమ్మిడి ఎడ్డి కడతా అని చెప్పి మరి ఇక్కడ 30 నెలల నుంచి అదే పాట పాడుతున్న రేవంత్ రెడ్డి కనీసం ఇప్పటి వరకు అపాయింట్మెంట్ సాధించలేకపోయింది. నేను తొమ్మిడి ఎడ్డి కడతా అంటే ఇంకా మనం నమ్మాలి. ఇగో ఇలాంటి ఏదైతే పైసలు అవసరం లేని పైసలు ఖర్చు కానీ నోటి మాటలు మాత్రమే మాట్లాడతాడు తప్ప ఏది కూడా మరి ఇక్కడ చేతల్లో కనబడది. 4.5 లక్షల ఇల్లు అన్నాడు, కనీసం 50,000 కూడా పూర్తి కాలేదు. ఇవాళ మళ్ళా 2.5 లక్షల ఇల్లు అని చెప్పి మళ్ళీ రెండో పథకం ప్రకటించిండు. ఏ పథకాన్ని కూడా మరి ఒక్కసారి ప్రవేశపెడితే అది రొటీన్ గా జరుగుతూ ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి ఎట్లుంటుంది అంటే ఎకరానికి ఒకసారి మరి రైతు భరోసా ఇచ్చుకుంటూ ఎకరానికి బహిరంగ సభలు పెట్టే ఈ వ్యక్తి ఇందిరామ ఇల్లు రెండో విడతా అని చెప్పి మళ్ళా దానికో బహిరంగ సభ పెట్టి ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడో మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. టాప్ 10లో 4 జేఈ అడ్వాన్సుల్లోనూ తెలుగు విద్యార్థుల దూకుడు. 2000 లోపు ర్యాంకు 284 మంది, 100% మెజారిటీ. జాతీయ టాపర్ ఢిల్లీ విద్యార్థి శుభం కుమార్ నేటి నుంచి జోసా కౌన్సిలింగ్ కు రిజిస్ట్రేషన్లట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు రిలీజ్ అయినాయి. అలా టాప్ 10లో మన వాళ్ళు 4 ఉన్నారు. మరి ఏదైతే జాతీయ స్థాయిలో 4 టాప్ 10లో మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు సాధించిండు అని అంటే ఇది ఒక గొప్ప విషయంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించి సుమారు 4 ఐఐటిలో సీటు సాధించిండు. దానిలో రామగిరి మండలానికి సంబంధించి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మరి ఏదైతే శంకేశ్ రవీందర్ కుమారుడైనటువంటి అఖిల్ కు కూడా 3868 ర్యాంకు తోటి జాతీయ స్థాయిలో, అదేవిధంగా ఓబీసీలో 809 ర్యాంకు తోటి ఐఐటిలో సీటు బదిలీ చేసుకున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక 3800 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి అట. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటన. నేడు 3 నోటిఫికేషన్లు ఇస్తాం. ఎన్విరాన్మెంట్, సివిల్, ఎలక్ట్రికల్ కేటగిరీలో 280 ఖాళీల భర్తీ. వారంలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తాం. అన్ని పరీక్షలు సిబిటి పద్ధతిలోనే అని చెప్పి ఇక కొలువుల జాతర అని చెప్పి ఇవాళ లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 3800 ఉద్యోగాలకు అనుమతి లభించిందట. అలా 280 ఎత్తండట. దానికి మేము కొలువుల జాతర పెట్టబోతా ఉన్నాం అని చెప్పి దాన్ని కూడా గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి. ఎకరం 204 కోట్లు. రాయదుర్గంలో తాజాగా 5 ఎకరాలకు ఈ వేలం 2000లో సగటున ఎకరానికి 222 కోట్ల ఆదాయం. టీజీఐఐసి ఎండి శశాంక ఇవాళ భూములమ్ముడు లేదంటే అప్పులు తెచ్చుడు తప్ప ప్రభుత్వం ఆదాయాన్ని పెంచే మార్గాలు మాత్రం చేయడం లేదు. సంక్షేమ పథకాలు అసలే అమలు చేయడం లేదు. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులట. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర న్యాయశాఖ. మొత్తం 37కు చేరిన సుప్రీం జడ్జీల సంఖ్య. ఇక జమిలీ ఎన్నికలకు 2 దశల వ్యూహం అట. నిన్నటి రోజునే వచ్చింది ఆల్రెడీ. నమస్తే తెలంగాణలో సాక్షి కొంచెం వెనకబడ్డట్టున్నది. 2029, అదేవిధంగా 2034లో 2029లో 20 రాష్ట్రాలకు, అదేవిధంగా 2034లో అన్ని రాష్ట్రాలకు, మరి అదేవిధంగా లోక్సభకు కలిపి మొత్తంగా 2 విడతలతోటి మరి ఇక్కడ 2 విడతల్లో కలిపి ఏకకాలంలో ఎన్నికలు జరగడానికి మార్గం సుగమం చేస్తా ఉన్న పరిస్థితి. నేడు 3 నోటిఫికేషన్లు. అంతా కొడితే 280 ఉద్యోగాలకు మరి ఇక్కడ త్వరలో 3800 పోస్టులు అని చెప్పి ఊరిచ్చి ఉసూరు అనిపిస్తా ఉన్నది. బెంగాల్ మాదిరిగా తెలంగాణలోనూ బీజేపీ సర్కార్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి. శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న బీజేపీ
జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, నువ్వు కిషన్ రెడ్డిని, అదే విధంగా చూసుకుంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, అదే విధంగా చూసుకుంటే బండి సంజయ్, ఈ ముగ్గురు చేతిలో పెడితే రాబోయే రోజులలో 3 ఎంపీ సీట్లు కూడా గెలిచే పరిస్థితి ఉన్నది. 3 అసెంబ్లీ సీట్లు అసలే రావు. మరి ఇక్కడ బీజేపీ మీద తెలంగాణ ప్రజానీకానికి నమ్మకమే లేదు. దానికి తోడు అసలు ప్రాంతీయ పార్టీలతోటే మరి ఈ రాష్ట్రాలకు మనగడ అని చెప్పి తమిళనాడు తరహాలో ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పక్షం ఉంటే తప్ప, లేదంటే ఇప్పుడే చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ను ఏదైతే నమ్మబలికింది గతంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ తోటి కష్టాలు ఎదుర్కొన్నారో జనం, అవన్నీ కూడా మర్చిపోయింది. కొత్త రాష్ట్రం వచ్చుతోటే మళ్ళీ కొత్తగా మొదలైంది అనుకున్నారు. ఇలా మళ్ళీ కాంగ్రెస్ వచ్చి భస్మాసుర హస్తం పెట్టింది, అభయహస్తం పేరుతోటి. ఇవాళ ప్రజానీకం నరక యాతన అనుభవిస్తా ఉన్నారు. రాబోయే రోజులలో ప్రాంతీయ పార్టీలే మరి రాష్ట్రాలకు శ్రీరామ రక్ష, తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష. ఇక ప్రాణహితపై చర్చిద్దాం, లేదంటే ఉప్పెనేనట. ఏడాదిగా సమయం కోరుతున్నా ఫడ్నవీస్ ఇవ్వడం లేదు. ఇంకో ఇది నీకున్న విలువ ఏంది అనేది నువ్వే చెప్పుకుంటా ఉన్నావు. ఒక ముఖ్యమంత్రిని ఇంకొక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడుగు తిత్తలేడంటే నువ్వు ఎంత దరిద్రపు విధవు అనేది ఇప్పుడు దీని ద్వారా తేటతెల్లమైతా ఉన్నది. నువ్వే ఏదైతే ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయేటోడు చూసినట్టు చూస్తానన్నావు. ఈ చెప్పులు ఎత్తుకపోయేటోనికి అపాయింట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? నీకు అపాయింట్మెంట్ అడిగే విధానం తెలియదు. ఒకవేళ వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చినా నువ్వు దాన్ని ఒప్పించే సామర్థ్యం నీ దగ్గర లేదు కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళ మీద నెపం నెట్టి తమ్మిడిహెడ్డి నుంచి తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. తమ్మిడిహెడ్డి కట్టడం నీ తాత తరం కూడా కాదు కాబట్టి దాన్ని చర్చలకు ముందే దాని మీద చేతులెత్తేయడానికే ఈ పన్నాగాలు తప్ప మరో అవకాశం లేదు. ఇవాళ ఒక మంత్రుల బృందాన్నో ముఖ్యమంత్రి దగ్గరికి పంపించి వాళ్ళతోటి చర్చించి అక్కడ నుంచి అపాయింట్మెంట్ తీసుకొని ఆ తర్వాత నేరుగా నువ్వు వెళ్లాల్సి ఉండే. కానీ ఇవాళ ఏదో లేఖ రాసి అపాయింట్మెంట్ ఇస్తలేడని చెప్పి ఇలా ముసలి కన్నీరు గార్చి నువ్వు ముఖ్యమంత్రివా లేదంటే మరి ఇంకెవరో అనేది ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రజలు మరి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ఏదైతే గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇలాంటి ఏదైతే అపాయింట్మెంట్ ఇస్తలేడు తెలంగాణ ముఖ్యమంత్రి కంటే నీ చదివదు, తెలంగాణ ప్రజల చదివదు అని ఒకసారి ఆలోచన చేసి ఇటువంటి ప్రకటనలు చేసే ముందు మరి ఇక్కడ కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ నువ్వు ఏదో కాంగ్రెస్ కో లేకపోతే గోడలు దూకే పార్టీకో ప్రెసిడెంట్ కాదు, ఇవాళ తెలంగాణకు ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. కొమరంభీం జిల్లా కొత్తగూడలో ఇందిరామ ఇంటిని ప్రారంభించినట్టు ఇందిరామ ఇంటిని కూడా ప్రారంభించుడు. ఉద్యోగులకు ఆరోగ్య పథకం నేటి నుంచి అమలు, 2 రోజుల్లో ట్రస్ట్ ఏర్పాటు, వారంలో మార్గదర్శకాల విడుదల. మరి ఇప్పటిదిప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవాళ 2 తారీఖు మరి ఇక్కడ ఏదైతే ఆ ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తానన్నప్పుడు దానికంటే ముందే ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, దానికంటే ముందే విధి విధానాలు చేయాలి. ఇవాళ మేము అమలు చేస్తాడట, వారంలో విధి విధానాలట. రేపు ఎల్లుండో హాస్పిటల్ పోయేటోని పరిస్థితి ఏంది? ఇవాళ అమల్లోకి వస్తే రేపు రోగం వచ్చి ఉండదా, లేకపోతే యాక్సిడెంట్ కాదా, లేకపోతే ఇంకేదో అవసరంతో హాస్పిటల్లో జైన్ గారా, వారం తర్వాత వచ్చే మార్గదర్శకాల కోసం ఈ వారం పాటు మరి ఇక్కడనే ఆగాలనా? ఎందుకు మార్గదర్శకాలు లేకుండానే ఈ పథకాన్ని ఎందుకు ప్రారంభించాలి? ఈ మాత్రం సోయి లేని ప్రభుత్వం ఇవాళ మరి ఏదైతే జూన్ 2న ప్రవేశపెట్టాలనేది తెలుసు, కానీ దానికంటే ముందే దాని ప్రక్రియ అంతా పూర్తి చేయాలనే కనీస సోయి లేదు ప్రభుత్వానికి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే 15 తర్వాత కేంద్రంపై యుద్ధమే. 15 తర్వాత కేంద్రం మీద యుద్ధం చేస్తాడు. ఫడ్నవీస్ ఏదైతే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన మీద యుద్ధం చేస్తాడు. ఏదైతే దళిత గిరిజనులందరినీ పట్టుకొని పోయి మరి దాడులు చేస్తాడట. ధాన్యం తీసుకోకుండా కిషన్ రెడ్డి ఇంటి ముందు కుప్పలు పోస్తాం. కొమరంభీం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక, పంట మొత్తం కొంటామని రైతులకు భరోసా. సెప్టెంబర్ 15న మరో 1 లక్ష గృహప్రవేశాలు చేస్తామని వెల్లడి. ఇవాళ అట్టహాసంగా 4.5 లక్షలు మరి ప్రారంభిస్తేనే 50,000 పూర్తి కాలే. ఇవాళ మళ్ళీ 2.5 లక్షలను పెట్టి మరి సెప్టెంబర్ 17 వరకే మరో 1 లక్ష మరి గృహప్రవేశాలు చేస్తాడట. అంటే ఈ 50,000 అవి 1 లక్ష, మొత్తానికి నువ్వు 1,50,000 కూడా కట్టలేవు. ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఇందిరామ ఇంటికి ఏమన్నాడు 5 లక్షల రూపాయలు అన్నాడు. ఇవాళ 3,60,000కు మించి ఒక్క మనిషికి రూపాయి కూడా ఎక్కువ రాలేదు. మరి 1,40,000 ఎందుకు కట్ చేస్తాను అని అంటే ఉపాధి హామీ ద్వారా మీకు జాబ్ కార్డు ఉన్నా లేకున్నా జాబ్ కార్డు తీసుకొని మీరు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. మీకు మస్టర్లు వేసి ఆ 1,40,000 రికార్డ్ చేస్తారట. ఎన్ని మస్టర్లు ఎత్తావు, ఎన్ని రోజులైతే వాళ్ళకి 1,40,000 మరి నిండాలే. ఇవాళ సంవత్సరానికి ఎన్ని వేలు వాళ్ళకు ఆదా అవుతాయి? మరి 125 పని దినాలకు లెక్కేసుకున్నా కూడా 300 చొప్పున వేసుకున్నా కూడా
మరి సంవత్సరానికి 30,000 వస్తాయి. మరి ఆ సంవత్సరానికి 30,000 చొప్పున వాళ్ళు 1,40,000 రూపాయలకు 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలు నువ్వు ఉంటావా? మరి ఎందుకు ఈ అట్టహాసంగా ప్రకటించినందుకు, ఆ తర్వాత అలా కోత విధించినందుకు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా విఫలమైందో మనకు కళ్ళారా కనబడతా ఉన్నది. గొప్పలకు పోయి మరి ఇక్కడ 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలందరినీ కూడా బురుడి కొట్టించిండు. మరి ఇక్కడ 2,000 పెన్షన్ అన్నాడు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అన్నాడు, మరి ఇక్కడ మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, విద్యా భరోసా కార్డు అన్నాడు. మరి అదే చూసుకున్నట్టయితే కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాడు, రైతు కూలీలకు 12,000 ఇస్తాడు, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తాడు. ఏ ఒక్క పథకం అయినా అమలైందా? 6 గ్యారంటీలలో మరి ఏదైతే ఆర్టీసీని గాడిలో పెట్టిండు కేసీఆర్, దాని కార్గో లాంటి మరొక వ్యవస్థను తీసుకొని వచ్చి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తే ఇవాళ ఉచిత బస్సు పేరుతోటి ఆర్టీసీ మీద గుదిబండగా మారి ఇవాళ ఆర్టీసీ మనగడ ప్రశ్నార్థకం చేసి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి మరి తాతాలాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ ఆర్టీసీని కనుక కేసీఆర్ బలోపేతం చేసి ఉండకపోతే నీ ఉచిత బస్సు పథకం కూడా ఇవాళ అమలయ్యే పరిస్థితి లేదు. మరి ఇక్కడ జూన్ 2 రోజు వాళ్ళందరినీ కూడా ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చిండు. జూన్ 2 వస్తే ఇప్పుడు ఎలక్షన్ పెడతా అంటా ఉన్నాడు. ఇదే రకంగా ఒక్కొక్క సంవత్సరం కనుక వాళ్ళని గడిపినట్టయితే వచ్చే సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి మళ్ళీ ఎన్నికల తర్వాత పెడతా అంటాడు. ఆర్టీసీ కార్మికులకు మళ్ళీ మొండి చేయి చూపించే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఆ రోజున కేసీఆర్ టెన్షన్ గా మరి నాట్లప్పుడు రైతు బంద్ వేస్తే ఇవాళ ఓట్లప్పుడే మరి ఇక్కడ రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే రబీ సీజన్ కి సంబంధించి 2 ఎకరాలకే వచ్చింది. ఇవాళ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి చూసుకున్నట్టయితే మరి ఖరీఫ్ ప్రారంభం కాబోతా ఉన్నది. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు మరి అక్టోబర్ తర్వాత జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పట్లో రైతు భరోసా వచ్చే అవకాశం లేనే లేదు. ఓట్లు ఉంటే తప్ప మరి ఏ పథకం కూడా సంక్షేమ పథకం ఏది అమలైతే లేదు. ఇవాళ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి బీమా అని చెప్పి రైతు బీమాను తీసేసిండు. ఇవాళ రైతులు చనిపోతే రూపాయి వచ్చే పరిస్థితి లేదు. అప్పుల బాధతోటి ఉరేసుకున్నా, ఆత్మహత్య చేసుకున్నా కూడా మళ్ళా ఆనాటి కాంగ్రెస్ నాటి పరిస్థితులే తీసుకొని వచ్చిండు. మరి టెన్షన్ గా 10-11 రోజుల జరిగే లోపు వ్యక్తి చనిపోయిన తర్వాత, కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత 11 రోజుల కార్యక్రమం పూర్తయ్యే లోపే వాళ్ళ డిపెండెంట్స్ ఖాతాలో 5 లక్షల రూపాయలు పడేది. ఇవాళ పథకానికి మరి రామ్ పలికిండు. ఇవాళ 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తే మేము అంబేద్కర్ అభయాస్తం ద్వారా 12 లక్షలు ఇస్తామన్నాడు. 12 పైసలు కూడా ఇయని ఈ దద్దమ్మ ప్రభుత్వం. పోనీ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోతాను రానంటే ఇవాళ 4,14,000 కోట్ల రూపాయలు అప్పు చేసి కనీసం 100 మీటర్ల రోడ్డు కూడా వేయలేదు. ఆ రోజు చూసుకున్నట్టయితే 1,00,000 కిలోమీటర్ల రోడ్లు ఆ రోజున జరిగినాయి. అనేక నిర్మాణాలు జరిగినాయి. కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు కట్టిండు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మిషన్ కాకతీయ ద్వారా మరి ఇక్కడ తాతల నాటి చెరువులన్నింటినీ కూడా ఇవాళ పునరుద్ధరణ చేసిండు. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తే దాన్ని మెయింటైన్ చేయలేని దుస్థితిలో ఇవాళ మరి మిషన్ భగీరథ పథకాన్ని భ్రష్టు పట్టించింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు. ఇవాళ కొత్త నిర్మాణం లేదు, కొత్త ప్రాజెక్టులు లేదు. మరి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది లేదు. 6 గ్యారంటీలు అమలు చేయలేదు. 420 హామీలు నెరవేర్చలేదు. 4,14,000 కోట్లను మరి అప్పు చేసి ఇంకా కేసీఆర్ మీదనే అప్పులు చేసిందని 10 సంవత్సరాల కాలంలో 4 లక్షల కోట్లు అప్పు చేసింది కేసీఆర్ అయితే 30 నెలల్లోనే 4,14,000 కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి. మరి ఇవాళ కాంగ్రెస్ ఈ దద్దమ్మ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది ఇవాళ ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ 3 వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.